హలో, గురువుగారి పాదములకు నమస్కారములు గురువుగారు. నేను కమలాకర్ని మాట్లాడుతున్నాను గురువుగారు. నేను మొన్నటి గ్రహణ సమయంలో యోగిని అమ్మవారి యొక్క సాధనను చేసినాను గురువుగారు. అయితే ఈ యొక్క సాధన చేయడానికి ఒకరోజు ముందుగానే మీరు వీడియో అప్లోడ్ చేశారు కదా గురుగారు. ఆ రోజు నైట్ నేను ప్రార్థన చేసుకున్నాను గురుగారు. నైట్ పడుకునే ముందు, అమ్మా యోగిని మాత తల్లి, నేను మీ యొక్క సాధనను చేయదలుచుకున్నాను తల్లి. నాకు తమరి యొక్క మంత్రము సిద్ధి పొందే యోగము ఉన్నదా లేదా నా యందు తెలియజేస్తారా తల్లి అని నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను గురువుగారు. ఆ రోజు నాకు స్వప్నంలో ఫీమేల్ వాయిస్లో నీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదము నిండుగా ఉన్నది అని నాకు తెలియజేశారు గురువుగారు. అయితే నాకు అర్థమైంది, నేను ఈ యొక్క సాధనకు అర్హత కలిగి ఉన్నానని అర్థమైంది. కాబట్టి నేను నెక్స్ట్ డే గ్రహణం రోజున సాధన చేసినాను గురువుగారు. మొత్తం టైం వచ్చేసి దాదాపు 7 గంటలకు పైనే పట్టింది గురువుగారు. సాధన మొత్తం పూర్తి చేసుకోవడానికి 7 గంటల 7 hours 20 minutes దాకా పట్టింది గురువుగారు. ఇది 1 సిట్టింగ్లోనే చేశాను గురువుగారు. ఏమాత్రం కదలకుండా నిల్చోకుండా నేను సాధనలోనే లీనమైపోయాను. నేను గతంలో చేసిన సాధనల కంటే ఇది కొంచెం ఎక్కువ సమయం పట్టింది. కాబట్టి ఆగ్నేయ చక్రం వద్ద ఈ 2 కనుబొమ్మల మధ్యలో నాకు అప్పుడప్పుడు బొట్టు పిల్లలాగా నల్లగా ఆగ్నేయ చక్రం దర్శనం జరుగుతున్నది గురువుగారు. అయితే మొన్నటి రోజు చాలా బాగా అద్భుతంగా నల్లటి బొట్టు పిల్ల ఆకారంలో చాలాసేపటి వరకు దర్శనం జరిగింది గురుగారు. ఇది ఒక కొత్త అనుభవం, చాలా మంచి ఫీలింగ్లో అనిపించింది గురుగారు. అలాగే నేను సాధన చేసే సమయంలో దూరంలో దాదాపు కాకుల అరుపు, దాదాపు ఒక 100 కాకులు కలిసి అరిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి శబ్దాన్ని నేను విన్నాను గురుగారు, లైవ్లో విన్నాను. అలాగే ఒక 10,000 జపం తర్వాత 10,000 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మా ఇంట్లో వాళ్ళు అప్పటికే చాలా టైం అయిపోయింది, వీడు అసలు పడుకున్నాడా లేదా, ఏమీ రెస్పాన్స్ లేదు అని వాళ్ళు తలుపులు తట్టడం జరిగింది గురుగారు. మరి నేను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని సాధన చేసుకోవడానికి కూర్చున్నాను. అయితే ఈ విధంగా బయటికి రాని డిస్టర్బెన్స్ అయితే జరిగింది గురుగారు, చాలా డిస్టర్బెన్స్ జరిగింది. అయితే నేను మౌనంగానే ఉన్నాను. వాళ్ళ పిలుపులకు ఏం సమాధానం ఇవ్వకుండా నేను సాధన కంప్లీట్ చేసుకున్నాను గురుగారు. మరియు సాధనలో నేను ఎప్పుడూ చూడనటువంటి ఏదో కొత్త లోకానికి వెళ్ళినట్టు, అక్కడ అద్భుతమైన రకరకాల సువాసనలు, కొత్త కొత్త అగరబత్తి వాసనలు, అద్భుతమైన సువాసన వచ్చింది గురుగారు. అలాగే వాతావరణంలో ఏదో కొత్త మార్పులు జరిగినట్టు, అంటే ఈ లోకానికి సంబంధించినట్టు అక్కడ నాకు అనిపించలేదు గురుగారు. అయితే వేరే ఏదో కొత్త లోకానిలో ఉన్నట్టు అద్భుతంగా ఫీలింగ్ అనేది మనసులోనే భావన కలిగింది. మరియు బతుకమ్మలు పేర్చినట్టు, దసరా పండుగ రోజు పూలను అమర్చి బతుకమ్మ చేస్తారు కదా గురుగారు, ఆ యొక్క బతుకమ్మ నాకు కనిపించింది గురుగారు. ఆ యొక్క బతుకమ్మలు నాకు కనిపించాయి. అలాగే నైటు పడుకున్నాను గురుగారు. నైటు స్వప్నంలో నాకు నా యొక్క ఒక ఫ్రెండ్, అతని పేరు వినోద్, అతను నాకు తెలిసిన ఫ్రెండు, మ్యారేజ్ అయిన క్యాండిడేట్, చాలా మంచి వ్యక్తి. అయితే ఆయన నాకు కనిపించాడు. ఆయన కనిపించి నాకు అతని యొక్క వాచ్ను నాకు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నాకు డ్యూటీ టైం అయిపోయింది, నేను ఇక వెళ్తాను, నువ్వు సాధనలు చేయాలనుకుంటున్నావు కదా, నీకు ఇంకా టైం ఉంది, ఈ వాచ్ తీసుకో అని నాకు అతని యొక్క వాచ్, అతని చేతికున్న వాచ్ను నాకు ఇచ్చి వెళ్ళాడు గురుగారు. ఆ విధంగా స్వప్నం వచ్చింది. అతని పేరు వినోద్ కుమార్. ఈ విధంగా స్వప్నం వచ్చింది గురుగారు. నెక్స్ట్ డే నేను పూజలో కూర్చున్నాను. గురుమంత్రం అది ఇది డైలీగా రొటీన్గా చేసుకునే మంత్ర సాధనలు చేసుకున్నాక డైలీ 1 hour వరకు 1.5 hour వరకు ఈ సాధననే 11 సార్లు కానీ 21 సార్లు కానీ టైంని బట్టి వీలుని బట్టి కానీ చేసుకుంటాను. అయితే ఆ రోజు నెక్స్ట్ డే నేను పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒకసారి
చూశాను కళ్ళు మూసుకొని. అమ్మ యోగిని మాత, తమరి యొక్క మంత్రాన్ని కూడా నేను 11 సార్లు జపం చేసుకుంటాను అని చెప్పేసి 11 సార్లు జపం చేసుకొని, తల్లి మరి నాకు మరి యొక్క స్వప్నం అయితే మా యొక్క గురువు గారు యోగిని అమ్మవారు దర్శనం ఇస్తారని చెప్పారు. కానీ నాకు తమరి యొక్క దర్శన భాగ్యం అయితే కలగలేదు కలగలేదు తల్లి. స్వప్నంలో మా యొక్క మిత్రుడు వచ్చి నాకు అతని యొక్క వాచ్ను గిఫ్ట్గా తీసుకో అన్నట్టు ఇచ్చాడు. మరి నాకు సిద్ధి కలిగిందా లేదా అని నేను పూజలో కూర్చొని అమ్మవారిని తలుచుకొని అడిగినప్పుడు ఆ యొక్క నేనే పూజలో కూర్చొని నా యొక్క కుడి చేతిని ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్లు ఇట్లా నేను కూర్చొని ఆటోమేటిక్గా కుడి చేయి పైకి లేచింది గురువుగారు. ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్టు 5,000తో ఇట్లా ఆటోమేటిక్ జపమాల చేతిలోనే పట్టుకొని ఉన్నాను. ఆ విధమైన భావన కలిగింది గురుగారు. అలాగే జపం చేసిన రోజు నైట్ ఒక స్త్రీ రూపము నా భావనలోనే, ప్రత్యక్షంగా కాదు, నా యొక్క భావనలోనే ఒక స్త్రీ రూపము, అందమైన స్త్రీ రూపము నా యొక్క భావనలోకి వచ్చింది గురుగారు. ఆ యొక్క స్త్రీ యొక్క రూపము నాకు ఆల్మోస్ట్ అర్థమైంది. ఆవిడ ఎవరో కాదు, యోగిని అమ్మవారి అని అర్థమైంది. ఆ తల్లి యొక్క రూపము వర్ణించలేని అందంగా ఉంది. ఉదాహరణకు నాకు అనిపించిన భావనలో ఏ విధంగా అంటే, సొట్టబుగ్గలు లాగా ఉంటాయి కదా అమ్మవారికి, పైన నవ్వినప్పుడు ఇట్లా కొంచెం గీతలాగా అనిపించింది గురుగారు. ఆ విధమైన ఫేస్ కట్ ఉన్న అమ్మవారిని నేను భావన ద్వారానే నాకు వచ్చింది గురుగారు. ఈ యొక్క యోగిని అమ్మవారి యొక్క సాధనలో నాకు ఈ విధమైన భావనలు కలిగాయి గురువుగారు.